హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ లెమన్ స్క్వాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ఈ లెమన్ స్క్వాష్ని ప్రిపేర్ చేసుకుంటే చక్కగా 2 నెలల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు వితిన్ 2 మినిట్స్లో లెమన్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా మనకే అప్పటికప్పుడు ఏదైనా చల్లగా తాగాలనిపించినా సాఫ్ట్ డ్రింక్స్కి బదులుగా ఈ లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని చల్లగా తాగొచ్చు. సో లేట్ చేయకుండా లెమన్ స్క్వాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. అలాగే షుగర్ కరగడానికి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని అడుగు నుండి కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద షుగర్ అంతా మెల్ట్ అయిపోయి స్టిక్కీగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఎండలు ఆల్రెడీ ముదిరిపోతున్నాయి కదండి. ఇప్పుడే నిమ్మకాయలను ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఎండలు ముదిరిన తర్వాత అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో ముందుగా లెమన్స్ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే చక్కగా లెమన్స్ తెచ్చుకొని 2 నెలలకు సరిపడా లెమన్ స్క్వాష్ చేసుకుని సిద్ధంగా ఉంచుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. సిరప్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ జిగురుగా అయ్యేంత వరకు మాత్రమే మరిగించుకోవాలి. మంట ఎక్కువయ్యి తీగపాకం వస్తే ముద్ద కడుతుంది. అలాగని మరీ పలుచగా ఉన్నప్పుడే దించేస్తే నిలువ ఉండదు. ఒక 10 మినిట్స్ పాటు మరిగించాక సిరప్ని చూడండి. స్పూన్తో చెక్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది జారిపోకుండా ఇలా ఈ విధంగా డ్రాప్స్ లాగా ఆగి పడుతుంది. ఇలా వచ్చిందంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సిరప్ పూర్తిగా చల్లారాక 1/4 కప్పు నిమ్మరసం వేసుకుని సిరప్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సిరప్ పూర్తిగా చల్లారక ముందే నిమ్మరసం వేసి కలిపితే టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది. సో పూర్తిగా చల్లారాక మాత్రమే నిమ్మరసం వేసి కలుపుకోండి. ఈ స్టేజ్లోనే మీ దగ్గర ఉంటే 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి, చక్కగా లెమన్ స్క్వాష్ రెడీ అయింది. నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన క్వాంటిటీ వచ్చేసి ఒక 4 సర్వింగ్స్కి వస్తుంది. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సిరప్ని ఎయిర్ టైట్ బాటిల్లో పోసుకుని ఒక 1 to 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు జ్యూస్ తాగాలనిపించినప్పుడు గ్లాసులో తీసుకుని ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకుని కొంచెం పుదీనాని ఇలా సన్నగా తుంచి వేసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసి అయినా కొంచెం వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు ఒంటికి చలువ చేస్తాయండి, సో స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ప్రిపేర్ చేసుకున్న లెమన్ స్క్వాష్ పోసుకోవాలి. చివరిగా సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా అప్పటికప్పుడు చల్లగా లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. ఏదైనా చల్లగా తాగాలనిపించినప్పుడు సాఫ్ట్ డ్రింక్స్కి బదులుగా ఇలా హెల్తీగా మీరు డ్రింక్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, సో ఆఫ్టర్నూన్ చక్కగా ఇలా డ్రింక్స్ చేసి ఇవ్వండి, వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.